'అసుర్' వెబ్ సిరీస్‌తో హర్షత్ వాజీ మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడనే చెప్పుకోవచ్చు. అలాగే 'జితేందర్ కుమార్' ఈయన 'పంచాయత్' 4 సీజన్‌లకు గాను మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు మూవీలలోకొచ్చాడు. ఇప్పుడు మూవీస్‌లలో కూడా నెగెటివ్ రోల్స్ చేస్తూ మూవీలో కమ్‌బ్యాక్ ఇస్తున్నాడు. ఈ 'భగవంత్' చాప్టర్ 1 రాక్షస్ ఇది మామూలుగా యూపీలో జరిగిన ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకొని ఒక ప్రొఫెసర్‌గా ఉన్న ఒక వ్యక్తి 19 మంది అమ్మాయిల్ని తీసుకెళ్ళి వేరే వేరే అంటే ఒక టైమ్ లైన్ కాదు. 2004, 2005 నుంచి 2018, 19 వరకు అమ్మాయిలు 19 మంది అమ్మాయిల్ని తీసుకెళ్ళి దగ్గర దగ్గరగా ఒక 4, 5 సంవత్సరాల లోపలనే వాళ్ళనందరినీ ట్రాప్ చేసి వాళ్ళని ప్రేమిస్తున్నానని చెప్పి తీసుకెళ్ళి లవ్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళందరినీ వాడుకొని వాళ్ళ దగ్గర ఉన్న బంగారం తీసుకొని చంపినట్టు కాకుండా వాళ్ళ చేతుల్లో వాళ్ళే చచ్చిపోయేటట్టుగా సూసైడ్ చేసుకొని చనిపోయేటట్టుగా ప్లాన్ చేసుకొని ఏ తప్పు చేయకుండా తప్పించుకునేలా ఉంటాడు. కానీ అనుకోకుండా అతను ఒక ఇన్స్‌పెక్టర్ వచ్చేసి ఆ ఏరియాకి రావడంతో ఒక మిస్సింగ్ కేసును ఏదో తీగ లాగితే డొంక కదిలింది అని అంటారు కదా! ఆ కైండ్ ఆఫ్ స్టోరీతో మొత్తం అంతా స్టోరీ లైన్ చూపిస్తూ ఉంటారు. మనకు జితేందర్ అలాగే ఆయిషా, తారా వీళ్ళందరి బ్యాక్ స్టోరీ అంతా మనకు ఇన్వెస్టిగేషన్‌తో పాటే చూపిస్తూ వెళ్తారు. వెబ్ సిరీస్ మటుకు సూపర్‌గా వెబ్ సిరీస్‌లో ఏ విధంగా చేశాడో అర్షద్ వార్సి గాని, పంచాయత్ దాంట్లో జితేందర్ గాని అంతకు మించి దీంట్లో చేశాడు. ఇదొక కంటిన్యూ సీరీస్‌గా రాబోతుంది. కాబట్టి చాప్టర్ 1 రాక్షస్ అని పెట్టారు 'భగవంత్'. ఇంగా చాప్టర్‌లు ముందు రావచ్చు కూడా చెప్పలేను. ఈ మూవీకైతే జితేందర్ విలన్. నెక్స్ట్ మూవీకి ఎవరో చూద్దాము. మూవీ చాలా బాగుంది. అందరూ చూడండి.